హే గైస్, ఏంటంటే మేము స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్తున్నాం. స్పైడర్ మ్యాన్ ఎలా ఉందో మేమైతే ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజే నేను మా తమ్ముడు అయితే మేము బయలుదేరుతున్నాం. థియేటర్లో కలుసుకుందాం. అప్పుడు దాకా పదండి. పద భైరవ పద బయలుదేరు వెళ్దాం. అంటే దేవుడు చూడండి ఎంత కూల్గా ఉందో వాతావరణం. మేము వెళ్తామని వాతావరణం కూడా మాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను స్పైడర్ మ్యాన్ మూవీ చూడడానికి. నేనైతే అన్ని సిరీసెస్ చూసేస్తాను. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం. మరి నాకు బాగా అనిపిస్తాయి. ఎందు గురించి నేను స్పైడర్ మ్యాన్ కోసం వెయిట్ చేసిన ఈ రోజు ఫైనల్లీ వెళ్తున్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటంటే ఫుల్ ఎక్సైటెడ్. ఆహా, ఈ వాతావరణంలో వెళ్తుంటే ఎంత మంచిగా ఉందో తెలుసా. ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంది. ట్రాఫిక్ కూడా లేదు అంతగా. అలా మేము వెళ్ళిపోయాం. దంచుకు వెళ్తే మా తమ్ముడు చూడండి ఏదో పోస్టులు చదువుకుంటాను. అలా మేము థియేటర్కి వచ్చేసి ఇక్కడ ఎవరు లేరు. నాకు అర్థం కావట్లేదు సినిమా ఉందా లేదా అనేది. చూస్తే మేము ఊరికి ముందుకు వచ్చేసాం. 11కి అయితే మూవీ మేము 10కి వచ్చేసాం. అందుకే ఎవరు రాలేదు ఇంకా. అలాగే సరే పక్కన మాట ఉంది, విశాల్ మాట. అక్కడికి వెళ్ళి మన చాక్లెట్స్ అవి కొనుక్కొని ఇంటర్వెల్లో తినచ్చు కూడా వచ్చేసాం. ఇక్కడ పెద్ద పెద్దవి కాదు, చిన్న చాక్లెట్స్ కొనుక్కొని వెళ్దాం. ఎందుకంటే జేబులో లోపలికి పెట్టుకోవచ్చు. అరే మొత్తం తిరిగేసాం భైరవ, అయినా మాకైతే కనిపించట్లేదు చాక్లెట్లు. ఎక్కడున్నాయి అసలుకి? చిన్న చిన్న చాక్లెట్లు కనిపించడం, అన్ని ప్యాకెట్లే కనిపిస్తున్నాయి. మా తమ్ముడిని అయితే వెతకడం సచ్చి మొదలు పెట్టమన్నాను. స్పైడర్ మ్యాన్ లాగా పాక్కుంటూ వెళ్ళిపోయి చూసే వచ్చారంటే మొత్తం వెతికేసాం ఇక్కడ. అరే మాలాంటి చిన్న పిల్లల కోసం చాక్లెట్లు పెట్టాలి కదా, మేము కొనుక్కుంటాం కదా, పెట్టలేదు. అక్కడికి థియేటర్ దగ్గరికి వస్తే ఇక ఫోటోలు అవన్నీ దిగుతున్నారు. ఇంకా జనాలు స్లోగా వస్తున్నారు. మేమైతే చాలా టైంకి ముందే వచ్చేసాం, కానీ ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు నాకైతే. అసలు సినిమా కంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ ఎవరైతే ఇంకా రాలేదు. ఇంకా ఏమైతే చూద్దాం. బ్రదర్ చాలా హడావిడిగా ఉన్నాడు. టికెట్లు వచ్చాయో లేదో తెలియలేదు. నేనైతే నుంచున్నాను, స్పైడర్ మ్యాన్ చూస్తున్నాను. ఏంటో ఈ ఫైట్ చేస్తున్నారు, నేను కూడా వెళ్ళి అలా ఫైట్ చేద్దామని. కానీ మనం అలా చేయలేము, ఎందుకంటే హడ్డీస్ తుడిగాయంగి, అంటే ఎముకలు ఇరిగిపోతాయి మని. అలా జనాలు వచ్చేస్తున్నారు, ఇంకా లోపల పంపించేస్తున్నారు. సరే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా టికెట్ చూపించేసి ఇక్కడ వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. నేను అనుకున్నాను ఎవరు రాలేదు. స్పైడర్ మ్యాన్ బోల్తే మేమైతే చాలా ఎక్సైటెడ్గా వాచ్ చేస్తున్నాం. అప్పుడే థియేటర్లో చీకటిగా ఉందని పాపం ఎవరు లైట్ పట్టుకొని నుంచింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే సినిమాకి వచ్చాను కదా, చూద్దాం ఎలా ఉందో ఏంటని నేను మా తమ్ముడు అయితే చూడడానికి వచ్చాం. మేము మార్ట్కి వెళ్ళాం, అక్కడ ఏమైనా కొనుక్కుందామని. అయినా ఏం దొరకలేదు. అది వచ్చేసి ఇక్కడ అయితే వచ్చేసుకున్నాం. మన స్పైడర్ బాబు కనిపించగానే అందరూ విజిల్స్ వేసేస్తున్నారు, ఎగురుతున్నారు. ఎందుకంటే సూప్ సూప్ అంటే ఇలా స్పైడర్ వచ్చేస్తారు కదా అలా బయటికి. అలా మార్వెల్ స్టూడియోస్ వల్ల ఈ మంచి అండ్ ఏంటంటే నాకు మార్వెల్ స్టూడియోస్ చాలా ఇష్టం. స్పైడర్ ఓపెనింగ్ లోనే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఇది చూసాం, ఏమైందంటే కలిసారేమో అనుకున్నా, కానీ అక్కడ ట్విస్ట్ వచ్చేసింది. అలా ఇంటర్వెల్ కూడా పడిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, పర్లేదు అనిపించింది. బాగుంది, పర్లేదు, బాగుంది. ఇంకా ఇంటర్వెల్ నుంచి ఇంకా ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం. అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్పైడర్ మ్యాన్ అంటే కథ మర్చిపోతారు అందరూ కూడా. అక్కడ మానిస్టర్స్ దగ్గర అది చాలా బాగుంది. చూద్దాం ఇంకా మనం ఇంటర్వెల్ నుంచి ఎలా ఉండబోతుందో. అలా ఇంటర్వ్యూలో బయటకు వెళ్ళేసి స్పైడర్ మ్యాన్ పిలుస్తున్నాను, సూప్ సూప్ అని రావట్లా. ముఖేష్ వచ్చాడు. ఏంటో నేను పిలిచింది స్పైడర్ మ్యాన్ ని బ్రో, నువ్వు కాదు బ్రో, వైబ్ బ్రో. ముఖేష్ బ్రోకి గుండెకాయ అంట, పాపం గుండెకాయ చూపిస్తున్నాడు. అలా అలా అయితే ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో నాకు అనిపించింది, సెకండ్ హాఫ్ లో అయితే మస్తు ఉంది. బాబాయ్ హల్క్ బాబాయ్ వచ్చాడు, స్పైడర్ మ్యాన్ అట్టే గుద్దేశాడు. పాపం లాస్ట్ లో స్పైడర్ మ్యాన్ చచ్చిపోతాడు అనుకున్నా, కానీ బతికేశాడు. అందరూ సబాష్ అన్నారు స్పైడర్ మ్యాన్. అలా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి చూస్తే నేను ఇంటికి వెళ్దామంటే వర్షం పడుతుంది. బాయ్ వర్షంలో నేను ఎలా వెళ్ళాలి ఇంటికి? హౌ ఈజ్ ఐఎమ్ గోయింగ్ మ్యాన్? ఇంట్లో తడుచుకుంటూ పోయేవాళ్ళు. సినిమా అయితే నాకు బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లో కొంచెం, సెకండ్ హాఫ్ అయితే సూపర్ అనిపించింది. మా తమ్ముడు అయితే అలా సోకులు పట్టి ఫోటోలు తీసుకుంటున్నాను. నేనైతే వెళ్ళి వర్షం ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా చూస్తున్నాను. మనమైతే రివ్యూ ఎలా ఉందో, సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. బ్రో ఎలా అనిపించింది స్పైడర్ మ్యాన్? బాగుందన్న, సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. అయితే లాస్ట్ ఓల్డ్ మూవీస్ కన్నా స్పైడర్ మ్యాన్ ఉంది కదా ఫస్ట్, దానికన్నా ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది? కొంచెం డిఫరెంట్గా ఉందన్న సినిమా. కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. ఓవరాల్ గా అయితే ఇదైతే నచ్చిందంట. చాలా మందిని అడిగాను, చాలా మంది నచ్చిందంట. కానీ లాస్ట్ లో థియేటర్ రోడ్ ఏం చేశాడంటే అసలు అవెంజర్స్ లోకి ఎలా వెళ్తాడు స్పైడర్ మ్యాన్ అని చూపిలేదు, కట్ చేసేసాడు. నాకైతే నచ్చలేదు. వెళ్ళి అన్నని అడిగాను, అన్న నాకు కూడా మన వేకెన్సీ ఉంటే చెప్పు, జాయిన్ అవుతా అని. అన్న అంటే వెళ్ళంటున్నాడు. ఇంతకు ముందు మూవీస్ కన్నా నాకు ఈ మూవీ పర్లేదు, అలాగే బాగుంది స్పైడర్ మ్యాన్స్. నేను ఎగ్జైటింగ్గా వచ్చాను, అలా ఎగ్జైటింగ్గా నాకు మూవీ అయితే చూడడానికి చాలా థ్రిల్గా అనిపించింది. కానీ ఈ థియేటర్లో ఏంటో మాకు లాస్ట్లో క్లైమాక్స్లో వేయలేదు. అసలు అవెంజర్స్లో ఎలా వెళ్తాడు ఏంటో అనేది బొక్క అయిపోయింది. బొక్క నన్ను ఈ వర్షంలో తడుచుకుంటూ వచ్చాను. అండ్ వర్షం స్లోగా ఆగిపోయింది. అయితే మేము స్టార్ట్ అయ్యాం. పదరా వెళ్దాం పదరా బాబు, ఇక్కడ ఎందుకని నుంచుకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా వర్షంలో తడుచుకుంటూ తడిచి నలలో వడిచి అని వెళ్తున్నాం. ఇంకా పాట రాదు కానీ పాడడం. అలా వెళ్తుంటే ముందు రైడర్స్ అనుకుంటా, ఎంతమంది వెళ్తున్నారు అసలు, బండా హెలికాప్టర్ అనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంతమంది అలా వెళ్తున్న జారితే కింద పడిపోయి పగిలిపోతాయి కింద మొత్తం కూడా. మాకైతే బాగా అనిపించింది. మేమైతే ఒక యూనివర్స్ లోకి వెళ్ళి స్పైడర్ మ్యాన్ అయితే నాకు బాగా నచ్చాడు. ఫైటింగ్స్ అని చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. హాలీవుడ్ అది కూడా అవెంజర్స్, అది లాస్ట్ లో మాకు బేలా థియేటర్ లో వెళ్ళాం. అవెంజర్స్ లో
అనిపించలేదు. మధ్య ఎక్సైటెడ్ బట్ ఎందుకు చూపించలేదు నాకైతే అర్థం కాలేదు. ఆ యూనివర్స్ వేరే యూనివర్స్ బాగా అనిపించింది. స్పైడర్ మ్యాన్ వేరే లెవెల్ అప్ప. అయితే స్పైడర్ మ్యాన్ నెక్స్ట్ మంత్ వచ్చి చాలా ఎక్సైటెడ్ వెళ్ళాను. థియేటర్లోకి వెళ్ళాను. బయటకు వచ్చి కూడా అక్కడైతే వేరే యూనివర్స్ లో వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం పడుతూ ఇదైతే వాతావరణం చాలా బాగా అనిపించింది. ఇదైతే సినిమా అనిపిస్తుంది నాకైతే బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మా వాడైతే ఇంకా స్పైడర్ మ్యాన్ పెట్టలేదు కానీ అదే యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఏం చెప్తానంటే మన రెడ్ స్పైడర్ మ్యాన్ బ్లాక్ స్పైడర్ మ్యాన్ ఈ అవెంజర్స్ లోకి వెళ్ళిపోతాడు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి తెలుసు అంటున్నాను. నేనే తీసింది ఆ స్పైడర్ మ్యాన్ మూవీ, ఎందుకంటే నేను డైరెక్టర్ కాబట్టి. మా ఊడు అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా తీసి మేమే చూడడానికి వెళ్ళాం ఇప్పుడు. And Spider-Man reaching the home, and now we are coming to the VR home. Spider-Man completed. బై బై. ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్లాగ్స్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను మీకు.